షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. అపాయకరమైన కాలంలో అపాయకరమైన విశ్వాసులు, ద ట్రేట్స్ ఆఫ్ ది బిలీవర్స్ ఇన్ ది యూనివర్సల్ చర్చ్. తర్వాత గమనిస్తే ద సెకండ్ బ్యాడ్ ట్రైట్ అపవాదకులు, స్లాండరర్స్. It means false accusers, malicious gossip are people who ruin others' reputation with hurtful lies. బాధించే బాధకరమైన అబద్ధములు చెబుతూ ఇతరులకు హానికరమైన విషయాలను, హానిపరిచే విషయాలను వ్యాపింపచేస్తూ జీవించేవారు నేటి అధునాతన సార్వత్రిక సంఘంలో కనిపిస్తారు. డైబాలస్ గ్రీక్ భాషలో అక్యూజర్ ఆర్ స్లాండరర్, నేరమును మోపేవాడు, అపవాదను మోపేవాడు. దిస్ ఇస్ టైటిల్ ఆఫ్ సాటన్. ఇది సైతాన్ యొక్క ఒక టైటిల్గా ఉన్నది. Satan acts as the chief accuser of people. దేవుని ప్రజలను నిందించేవాడిగా అపవాది కనిపిస్తున్నాడు. When people act as slanderers, they copy the malicious and deceitful traits of the adversary than showing love. ఇతర విశ్వాసుల ప్రేమను చూపించకుండా వారు అపవాది యొక్క స్వభావాన్ని వారు ప్రదర్శిస్తూ హానికరమైన వాటిని, హానికరమైన అపవాదులను వారి విశ్వాసం మీద, ఇతరుల మీద మోపుతున్నారు. Slander means especially evil or spreading lies to hurt someone. ఇతరులను బాధ కలిగించే విధముగా అపవాదము సృష్టించి, అబద్ధము సృష్టించి వాటిని ప్రచారం చేసేవారు. It flows from a lack of love. ఎందుకు ఇందుకు అపవాదం వేస్తున్నారు, నీలాప నిందలు ఎందుకు వేస్తుండగా ప్రేమ లేని తత్వమే ఇతరుల మీద అపవాదమును చేసే గుణం వారికి ఉంటుంది. The first slanderer was Satan. మొదటి అపవాదం వేసిన వాడు సైతాను. హవ్వను ఏ రీతిగా మోసగించాడో, ఏ రీతిగా అపవాదం వేసాడో మనం చూస్తున్నాం. పదాజ్ఞలో ద 9th commandment, Exodus chapter 20 verse 16, you shall not bear false witness. ఇతర అబద్ధ సాక్ష్యములో పలకకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే అబద్ధ సాక్ష్యం పలుకుతారో సామెతలు 10వ అధ్యాయం ప్రకారం షేమ్ అండ్ డిజానర్, వారి మీద వారికి అవమానం వారు కలిగించుకుంటారు. వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేని మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభు అనేక అపవాదములు ఆనాడు తన సొంత ప్రజలు మోపారు, అనేక రీతిగా మోపారు. లేనిపోయిన అబద్ధ సాక్ష్యములు సృష్టించారు. తిరుగుబాటు చేసిన వాడు ఒకడని చెప్పేసి ఎంచిన వాడైన మాట. ఆ రీతిగా ప్రభు అనేక అపవాదను మోపి శిలువకు ప్రభుని అప్పగించారు. ఈనాడు కూడా స్ప్రెడింగ్ ఫాల్స్ న్యూస్, లేని వార్తలు పుట్టించి ఇతరుల మీద బురద చల్లడం ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో ఉన్నది. డోంట్ స్ప్రెడ్ ఫాల్స్ న్యూస్, డోంట్ బి ఎ స్లాండరర్, బి ఎ లవింగ్ పర్సన్. ఇతను ప్రేమించేవాడుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపవాదం సృష్టించేవాడు నిజంగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనడు. ప్రార్థన చేసుకుని స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. అంచెదినములో అపవాదకులు ఉన్నారని వాక్య భాగం సెలవిచ్చారు. తను మీ స్తోత్రుడైనా
అబద్ధములకు జనకుడు అపవాది సైతాను కాబట్టి తండ్రి, వాని స్వభావం ధరించుకోనకుండా మీ స్వభావం సంతరించుకొని నవీన స్వభావం ధరించుకొని మీ పోలికగా మార్చబడే కృపను దయచేయండి. మీ రాజ్యాన్ని స్వతంత్రించుకృప దయచేసి ఇతరుల మీద నిందలు మోపకుండా, అబద్ధ సాక్ష్యం పలకకుండా తండ్రి, లేని వార్తలు పుట్టించకుండా ప్రభువా ప్రతి వారు జాగ్రత్త పడకు సహాయం దయచేయవలసిగా జ్ఞాపనం చేస్తూ ఘనత మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.